సో రంగస్థలానికి ప్రెసిడెంట్ పేరమ్మకు అండ్ ఎర్రమందారం మూడు ఒకటే విలేజ్ బ్యాక్గ్రౌండ్ స్టోరీస్ అనమాట. సో ఎర్రమందారంలో ఏంటంటే అసలు ఎర్రమందారం అంటే మీనింగ్ ఏంటంటే అమ్మాయి సింధూరం. సింబాలిక్ గా అమ్మాయిని ఆ పువ్వుతో పోలుస్తారు. అది అందులో ఉండే ఆ కలర్ అమ్మాయి సింధూరానికి ఐకాన్ లాగా దాని పిక్చరైజేషన్ మనకు చాలా. ఎర్రమందారం అంటే ఒక బ్యూటీ, అంటే తిరగబడ్డ అమ్మాయి అనమాట ఎర్రమందారం. ఆ అమ్మాయి సింధూరం మీద, సింధూరం ఉన్న కలర్ మీద కథ చెప్పినట్టు ముత్యాల సుబ్బయ్య గారు డైరెక్టర్. ఈ సినిమా స్క్రీన్ ప్లే ఎంత అద్భుతంగా ఉంటుంది. ముత్యాల సుబ్బయ్య గారి పిక్చరైజేషన్ అద్భుతం, నా భవిష్యత్తు అంత బ్యూటీగా ఉంటుంది. సో ఈ అమ్మాయి పాయింట్ ఆఫ్ వ్యూ లో స్టోరీ స్టార్ట్ అవుతుంది. యాక్చువల్లీ ఈ అమ్మాయి అరుంధతి పాయింట్ ఆఫ్ వ్యూ. అరుంధతి ఏంటంటే అరుంధతి గుడిలో పూజ చేసుకుంటూ ఊర్లో జనాలతో హ్యాపీగా ఇంటరాక్ట్ అవుతూ ఉంటుంది అనమాట. అమ్మాయికి వాళ్ళ ఒక మా అమ్మ ఉంటుంది, వాళ్ళ అమ్మమ్మ క్యారెక్టర్. లక్ష్మిని వెతుక్కుంటూ అమ్మాయి లక్ష్మి కనిపించలేదా అంటే క్యారెక్టర్లు పరిచయం అవుతూ వస్తుంటాయి. లక్ష్మి అంటే తను పెంచుకునే కోడిపిల్ల, అంటే కోడిపిల్లను కూడా ప్రేమించే అంత గొప్ప హృదయం ఉన్న అమ్మాయి ఫస్ట్ లక్ష్మి అంటే వెతుక్కుంటూ పోతే కోటమ్మ అనే క్యారెక్టర్ ఉంటుంది, దోశలేసే ఆవిడ అనమాట కోటమ్మ. ఆ తర్వాత మిలిటరీ బాబాయ్ అంటే ఆ ఊర్లో ఎక్స్ మిలిటరీ మ్యాన్ ఉంటారు, పిఎల్ నారాయణ గారు. ఆ మిలిటరీ బాబాయ్ దగ్గరికి వెళ్ళి ఆ కోటమ్మ దోషిస్తే మిలిటరీ బాబాయ్కి ఇచ్చేసి అక్కడ క్యారెక్టర్లు పరిచయం అంటే ఒక క్యారెక్టర్ వెతుక్కుంటూ ఓడలోనే ఈ క్యారెక్టర్లు పరిచయం చేసుకుంటూ వెళ్తున్నారు డైరెక్టర్ గారు. సో ఆ మిలిటరీ బాబాయ్ వచ్చేసి రాముడిని ఒకసారి రమ్మని చెప్పము అంటాడు. మిలిటరీ బాబాయ్ తను తను పెరాలసిస్ వచ్చేసి తను మంచాన పడి ఉంటాడు అనమాట. సో రాముడు అంటే ఆ అమ్మాయి రాముడి పేరెత్తగానే ఆ అమ్మాయి మొక్కలు సిగ్గు కనపడుతుంది. అంటే మనకి ఏదో క్యారెక్టరేషన్ ఈ అమ్మాయికి ఇంకో క్యారెక్టర్కి ఏదో కాన్ఫ్లిక్ట్ ఉందనేసి మనకు ఆ పిక్చరేషన్ తెలుస్తూ ఉంటుంది. ఆడితో ఏం పని చెప్తాలే ఉంటుంది అనమాట. ఫైనల్ గా తను పెంచుకునే కోడిని ఒక థియేటర్ దగ్గర ఫ్రేమ్ కు ఎలాట్ తీసింటారు అనమాట. అక్కడ మన రాముడు రాజేంద్ర ప్రసాద్ గారు, ఆయన ఆ థియేటర్ లో ఎంప్లాయ్ రాజేంద్ర ప్రసాద్. సో ఇలా క్యారెక్టర్స్ పరిచయం చేసుకుంటే రాజేంద్ర ప్రసాద్ దగ్గర ఒక క్యారెక్టర్ పరిచయం అయ్యి ఆ తర్వాత ఊర్లో వేషాలు వేసుకుంటూ వెళ్తుంటాడు. అప్పుడు సినిమా స్టార్ట్ అయినప్పటి నుంచి ఒక 4-5 వేషాలు వేస్తుంటాడు. ఆ రోజు అతను ఆంజనేయ హనుమాన్ వేషం వేసుకుంటాడు, ముగ్గురాజు క్యారెక్టర్. ఆ ఊరు విలన్ దొర అనేది మనకు బిల్డప్ ఉంటుంది. గుళ్ళో గంట కొట్టగానే ఆ గోపురం మీద ఉండే పక్షులు కూడా ఎగిరిపోతాయి అన్నమాట. అంటే ఒక నెగిటివ్ క్యారెక్టర్ వచ్చినట్టు ఉంటుంది మనకు ఫ్రేమ్ లోకి. ఆ కెమెరా యాంగిల్ కూడా అటు ఇటు షేక్ అవుతూ ఉంటుంది. అంటే ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా అదేదో మనం ఒక విలనిజం చెప్తూ ఉంటుంది బ్యాక్గ్రౌండ్ స్కోర్. అంటే అతని పాయింట్ ఆఫ్ వ్యూలో కెమెరా వెళ్తూ సాక్షి రంగారావు అంటే ఊరి జనాలందరూ తన ఫేవర్ గా తప్పుకుంటూ ఉంటారనమాట భయపడుతూ. సాక్షి రంగారావు పూజారి అక్కడ ఆ హారత్ దగ్గర నుంచి అతను రివీల్ చేస్తారు. దేవరాజు, కన్నడ యాక్టర్ దేవరాజు. ఈ సినిమాకు ఫస్ట్ అవార్డు ఇవ్వాలి దేవరాజ్ గారికి. దేవరాజ్ గారి పర్ఫార్మెన్స్ పీక్స్ ఈ సినిమాలో. సో తను అయ్యా ఇట్లా ఉత్సవాలు స్టార్ట్ అవుతున్నాయి కదా, అమ్మవారి నగలు బ్యాంకులో పెట్టారు కదా, అది ఎప్పుడు రిలీజ్ చేస్తారని అడుగుతారు సాక్షి రంగారావు. కట్ చేస్తే ఆ వెనకాల తప్పెట్ల సౌండ్ స్టార్ట్ అవుతుంది ఊర్లో. తప్పెట్ల సౌండ్ 2 అవి గేదెలు వచ్చేసి కెమెరా ఫేవర్ గా చూస్తాయి. అంటే ఒక క్యారెక్టరేషన్ గాడిద మీద ఊరేగించుకుంటూ వస్తున్నారు ఎవరు, పూజారిని గుండు చేసేసి పూజారికి. అంటే తనను ఎవరు క్వశ్చన్ చేయకూడదు, క్వశ్చన్ చేస్తే వాడి పరిస్థితి ఊర్లో. అలాంటి క్యారెక్టరేషన్ అది. సో ఆ తర్వాత తన ఇంట్రడక్షన్ అయిన తర్వాత రాజేంద్ర ప్రసాద్ ఆ థియేటర్ లో అంటే దొరది అనమాట, థియేటర్ దొర దగ్గర పనిచేసే థియేటర్ దొర ఇంట్లో పనిచేస్తూ ఉంటాడు. దొర కుక్కకు తను స్నానం చేస్తుంటాడు రాజేంద్ర ప్రసాద్. దొర ఉండగానే ఇంకొక దొర దగ్గర ఉండే ఒక పాలేరు అక్కడ పక్కన ఉంటే తల మీద గడ్డి మూట పెట్టుకుని ఒక అమ్మాయి పాస్ అవుతూ ఉంటుంది గజ్జల సౌండ్ చేసుకుంటూ. సో ఇతను ఉమనేజర్ దొర. ఎవరా అమ్మాయి అనగానే మన రాజేంద్ర ప్రసాద్ రాముడి క్యారెక్టర్ మనవడి భార్య అంటే వరాలు అంటాడు. అంటే నువ్వు గజ్జల సౌండ్ వినగానే మనిషిని పేరు చెప్పేంత గొప్పోడి పేరు అంటే అని ఆడిది కుక్కతో ఒక వంకర అనేది దాని మీద కొంచెం వాడితో గేమ్ ప్లే చేస్తాడు రాజేంద్ర ప్రసాద్ తో. కుక్కతో ఒక వంకర దానికి స్ట్రైట్ చేయనేసి. అంటే ఎందుకు అంటే మనుషుల్లో ఉంటే అంటే తన దగ్గర పనిచేసే వాళ్ళ జ్ఞానాన్ని కూడా పెరగడానికి అణగదొక్కుతూ ఉంటాడు.
అలాంటి క్యారెక్టరేషన్ అది. ఒక రోజు థియేటర్ లో పనిచేస్తుంటే రాజేంద్ర ప్రసాద్ దొర అర్జెంట్ గా రమ్మన్నాడు అని అతనికి కాల్ వస్తుంది అనమాట. అంటే వేరే ఒక పర్సన్ వచ్చి చెప్తారు అర్జెంట్ గా రమ్మన్నారు అంటే, చిన్నవాడికి ఆ థియేటర్ లో చిన్న పని చూసుకుంటే లేట్ అవుతుంది. అప్పటికే ఊర్లో జనాలు, ఐ మీన్ ఆ ఊరి విలేజర్స్ దొర అందరూ రాజేంద్ర ప్రసాద్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు మన ఇంట్లో. అంటే ఇన్సిడెంట్ ఏం జరగబోతుంది అని అర్థం, చాలా ప్లెజెంట్ గా ఉంటుంది అనమాట వాతావరణం అది. రాజేంద్ర ప్రసాద్ ఎంటర్ అయిన తర్వాత రండి ప్రెసిడెంట్ గారు అంటారు. అంటే రాజేంద్ర ప్రసాద్ అర్థం కాదు. అంటే రాజేంద్ర ప్రసాద్ చెప్పులు వేసుకొని దూరం ముందు చెప్పులు కూడా వదిలేసి చెప్పుల మీద నిల్చుని రాజేంద్ర ప్రసాద్ చాలా హంబుల్ గా ఉంటాడు అనమాట. సో ఆ ఊరికి, ఐ మీన్ ఎలక్షన్ టైం వచ్చింది. ఆ అంటే ఈ కేటగిరీకి టికెట్ వచ్చింది ఈసారి, ఐ మీన్ లో లో క్యాస్ట్ కేటగిరీకి. సో రాజేంద్ర ప్రసాద్ ను సెలెక్ట్ చేసి తను ఏకగ్రీవం అప్పుడే ఏకగ్రీవం చేస్తాడు అనమాట, ఇండిపెండెంట్ గా ప్రెసిడెంట్ గారు అని చెప్పేసి. అంటే తనకు నచ్చని అంటని సంబంధం లేని నాకు వద్దండి ఇది పదవన్నా కూడా అంటగడతాడు. అంటగట్టేసి ఒక సాంగ్ ఒకటి స్టార్ట్ అవుద్ది. ఆ సాంగ్ లో మొత్తం సెలబ్రేషన్స్ అయిన తర్వాత పిఎల్ నారాయణ గారు దగ్గరికి వెళ్తుంది అనమాట ఈ సెలబ్రేషన్. ఆయన చెప్ప మీద ఒక దెబ్బ కొట్టి శ్రీకృష్ణ దేవరాయలు తిమ్మరస్ గారి చిన్న ఎగ్జాంపుల్ చెప్పేసి, జాగ్రత్తగా నీకు అవకాశం వచ్చింది, జాగ్రత్తగా పాలించరా అని చెప్తాడు.